సహకారి. అందరి భార్యల సంగతి చెప్పి నా భార్య నాకు అలాగే ఉంది. 36 ఏళ్ళగా పోట్లాడుకోవడం కానీ దెబ్బలాడుకోవడం కానీ నిరుత్సాహపరచడం లేకుండా ఒక అద్భుతమైన సాధనంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుభవిస్తున్నాను నేను. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక భార్య భర్తలు ఇద్దరు లోకంలో శతమానం భవతి అని దీవిస్తారు. 100 ఏళ్ళు సుఖంగా కలిసి ఉండండి. కలిసి ఉండడానికి కావలసినవి లోకంలో అందచందాలు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, సిరి సంపదలు ఇవేవి కావు. అవి ఉంటే కలిసి ఉంటారనుకోవడం లేనోళ్ళను అవమానపరచడం అవుతుంది. అవేవి లేకుండా కూడా చక్కని జీవితాలు జీవించిన లోకంలో చాలామంది ఉన్నారు. వేరేస్ ఇన్ క్రిస్టియన్ మ్యారేజ్, పరిశుద్ధ వివాహంలో కలిసి బ్రతకడానికి 4 మీకు దైవజనులు సేవలో ఉన్నారని వింటున్నాను కనుక ఆ మాట చెప్తున్నాను. నెంబర్ 1, అడోర్ ఈచ్ అదర్ గాడ్ ఆల్వేస్. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ దేవుడిని ఆరాధించాలి. నేను ఒక పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో అస్సలు బాగోలేదని తన సమస్యలు అన్నీ చెప్తూ ఒకటి అడిగాను, నువ్వు మీ ఆవిడ కలిసి ప్రార్థన చేస్తారా అని. ఆ గుళ్ళో ప్రార్థన కాదు, మీ ఇంట్లో మీ పడగతో ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రార్థన చేయాలి లేదంట. మరి ఎందుకు బాగుంటారు? ఇంకా ఊరందరినీ ఉద్ధరిస్తాం, ఇంట్లో మనం కలిసి ఉండం, కుటుంబాలు బాగోవు. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రతిరోజు ప్రార్థించగలిగిన రోజు నా కుటుంబాలు బాగుంటాయి. ఇద్దరు ప్రభువుని ఆరాధించాలి. అమ్మగారిని అడగండి, మేము అలాగే చేస్తాం. ఒక్కరోజు కూడా నేను ఇంట్లో లేకపోయినా ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఇంట్లో ఉంటే అదే పని. నా బ్రతుకులు బాగున్నాయి. 2, బేర్ ఈచ్ అదర్. ఏం చేయాలి? ఒకరినొకరు భరించాలి. పెళ్ళంటే ఆనందించడమే కాదు, భరించడాలు చాలా ఉంటాయి, నచ్చని చాలా ఉంటాయండి పెళ్ళిళ్ళని. పెళ్ళి కూడా అందంగా ఉంటాడు కానీ కంచం నాకుతాడు అంతకాడ. ఏం చేస్తాడు? ఆవిడ కంచం తినేసగల నాకుతాడని అస్సలు నచ్చలేదండి. ఆయన నాడు మా ఆవిడ దేవత అండి, కాకపోతే సప్పరించుకుంటా తింటుందండి. ఏం తిన్నా సౌండ్ వచ్చేలా తింటుందంట. అందం నచ్చినప్పుడు ఇది కూడా నచ్చాలి. భరించలేని ఉంటాయి కొన్ని, అర్థం చేసుకుంటే అలవాటు అవుతాయి, మార్చుకుంటారు. నా వల్ల కాదు, నేను భరించలేని ఎందుకు బాగుతున్నానంటే అర్థం వాళ్ళు స్వార్థపరులుగా ఉన్నారని. బేర్ ఈచ్ అదర్. 3, పేర్ ఈచ్ అదర్. ఒకళ్ళంటే ఒకరు ప్రాణం కంటే. నేను చాలా చోట్ల చెప్తాను, చూస్తాను కూడా. మగాళ్ళకి బాగలేకపోతే ఆసుపత్రికి పారిపోతారు, ఆడవాళ్ళు బాగలేకపోతే కొట్లో మాత్రం వచ్చి తీసేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఇలా కనలేదా అండి? ఒకడు అంటాడు, నేను బిర్యానీ తినేస్తున్నాను కానీ ఇంట్లో ఉప్మా వండుకొని నేను ఫోన్ చేస్తున్నాడు. అక్కడ బిర్యానీ తినేస్తాడంటే అలా ఉప్మా వండుకొని తినమంటున్నాడు. నువ్వు తినకు, నేను బిర్యానీ తెస్తాను కదా చెప్పాలి. చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, భర్త పోయేదాకా తల కట్టేసుకొని కూర్చోడం, బాగానే జీడిపప్పు ఉప్మా వండుకొని తింటారు. అదొద్దు. ఒకరికంటే ఒకరు భర్త క్షేమాన్ని భార్య, భార్య క్షేమాన్ని భర్త చూస్తున్నప్పుడు ఆ కేరింగ్లో దేవుని ప్రేమ వారి మధ్య వర్తిల్లుతారు. ఫైనల్ థింగ్, డే టు షేర్. పంచుకోవడానికి దమ్ము కావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. సొక్కా తగిలించగానే మా ఆవిడ జేబులో డబ్బులు తీసేస్తాను అప్పుడు అర్థమవుతుందా? కిచెన్లోకి వచ్చేటప్పుడు పప్పుల డబ్బాలో డబ్బులు ఉండిపోతాను ఒక ఆవిడ. ఇలాంటి కంప్లైంట్ బోర్డు వింటాం. అసలు ఇక్కడ ప్రమాణం ఏం చేస్తారు? ఎవరైనా చెప్తారు, పిల్లలు క్రిస్టియన్ మ్యారేజ్ అయిన వాళ్ళు నా ఆస్తిలో పాలిభాగస్తురాలు అని, ఏమని సమాన వారసురాలు అని. అంటే ఏముంటుంది? నీకు ఈక్వల్ ఇక్కడ ప్రమాణం చేస్తాడు. జేబులో అడగకుండా పరిస్థితి బుర్ర బద్దలు కొడేస్తాడు. కాదు, పంచుకోవాలి కష్టాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని. భర్తకు బాగలేకపోతే భార్య కాళ్ళు నొక్కుతారు, భార్యకి బాగలేకపోతే ఎవరు నొక్కాల? మీ అమ్మగారి ఇంటికి తింపేస్తానే రెస్ట్ తీసుకోండి అంటే మీ ఇంట్లో రెస్ట్ లేదనే కదా. నీ దగ్గరకు వచ్చిన భార్య నువ్వే విశ్రాంతి కలగ చేయాలి. ఇలా చెప్తే మగాడికి అస్సలు నచ్చదు. వాళ్ళ కిచెన్లో వండాలా, మనం తినేసి కంచం విసిరేయాలి. వాళ్ళు మన కాళ్ళు నొక్కాలా, మనం ఏమో కాళ్ళతో తన్నేయాలి. వాళ్ళు మన తలకు మందు రాస్తా ఉండాలి, తలకాయ పగలగొట్టేయాలి. మనం కాదు కాదు కాదు. దమ్మున్న మగాళ్ళు, నిజంగా దమ్మున్న మగాళ్ళు కష్టంలో భార్యను కూడా ఆదరించగలగాలి. నన్ను అడగండి, ఇప్పుడు చెప్తున్నా నవ్వుతారు. నేను మా ఆవిడకి వంట చేసి పెడతాను. అప్పుడప్పుడు తీరిక లేనంత పనిలో ఉండి కూడా ఎప్పుడైనా ఒకసారి సరిగ్గా తినలేదని గమనిస్తే నేనే ఆ కిచెన్లోకి వెళ్ళి వంట చేసి పెడతాను. ఇంకా చాలా చేస్తాను అని చెప్పకూడదు ఇక్కడ, దేవుని స్తోత్రం. ఎందుకంటే నా భార్య నాలో సగం. నా భార్య ఎవరు? నాలో సగం. నా కుడికాలు శుభ్రం కడుకుని ఎడంకాలు కడగడం మానేస్తానా? ఏమండి? కుడిపక్క పళ్ళు దూకుని ఎడంపక్క తమ్మడం మానేస్తానా? భార్య మనలో సగమైనప్పుడు
అలాగే స్త్రీలు పురుషులు స్త్రీలకి ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు, తమ్ముడిని ధైర్యం చేసి చెప్తున్నాను నేను. ఓకే, ఇద్దరు కలిసి ప్రభుని ఆరాధించండి, ఒకరినొకరు భరించండి. భరించాల్సిన అవసరం లేకపోతే సంతోషమే, భరించాల్సిన అవసరం వస్తే ఏం చేయాలి? భరించాలి. ఒకళ్ళకంటే ఒకరు ఎక్కువ కేర్ తీసుకోండి, ఇద్దరు పంచుకునే విషయంలో ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. దేవుడిని దీవించాలని ఆశిస్తూ ఈ పెళ్లి చేయడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. టైం 12:20 అయ్యి మీరు చూసుకుని 12:40 పెళ్లి పూర్తయి 20 minutes. మంచిది. ఈ సమయంలో నేను ఆఖరి ప్రకటన చేస్తున్నాను. నిలబడి ఉన్న ఇద్దరు పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్ నిలబడండి. ఇక్కడ ఉన్నవారు శ్రద్ధగా ఈ మాటలు గమనించాలని మనవి చేస్తున్నాను. ఇప్పటికే 2 ప్రకటనలు సంఘంలో చేశాం, ఇది 3వ ప్రకటన. మన ఎదుట నిలవబడినటువంటి పెళ్లి కుమారుడు శ్రీమతి కాకాటి సముద్రాలు, వైఫ్ ఆఫ్ చిన్నకొండయ్య లేటు, వారి యొక్క 3వ కుమారుడు, కనిష్ట కుమారుడు, చిన్న కుమారుడు డేవిడ్ అని పిలుస్తాం, చిన్న కృష్ణ పెళ్లి కుమారుడు నిలబడ్డాడు. అలాగే పోలవరం జిల్లా రాజువమంగ మండలం దూసరపాము గ్రామ వాస్తవ్యులు శ్రీ పెదపూడి రాజుబాబు, ఆయన లేరు. శ్రీమతి కాసులమ్మ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రత్నకుమారి వధువుకి నిలవబడ్డారు. వీరిద్దరూ ఇరుపక్షాల పెద్దల సమ్మతితో దైవజన అంగీకారంతో పరిశుద్ధ వివాహం జరిగించుకోవడం కోసం మన దగ్గరికి వచ్చారు. ఇదే విషయాన్ని మేము ప్రకటిస్తూ వచ్చాం. ఇలా క్రైస్తవ సంఘ నియమాన్ని బట్టి కానీ భారతదేశ చట్టాలను బట్టి కానీ ఈ పెళ్లి చేసుకోవడం కుదరదండి అని మీకు ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి. ఇది ప్రభుత్వం తరఫున నాకు ఇవ్వబడినటువంటి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్గా, నా దగ్గర రిజిస్టర్ లైసెన్సీగా ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. అభ్యంతరం ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఎప్పటికీ మౌనంగా ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అభ్యంతరం ఏమైనా చప్పట్లు కొట్టండి ఒకసారి. అమ్మాయి అభ్యంతరం ఎవరు చప్పట్లు కొట్టడం అడుగుదాం, ఇంకేం అభ్యంతరం ఉందండి. అడిగాను కానీ ఎందుకు అభ్యంతరం ఉంటుందండి, అభ్యంతరం ఇక్కడికి ఎందుకు వస్తారు? చాలా సంతోషం. ఈ సమయంలో ఈ పెళ్లి చేయడానికి నేను ముందుకు వెళుతున్నాను. దానికంటే ముందు వీరిద్దరిని కూడా, నాయన డేవిడ్, అమ్మ రత్నకుమారి, క్రైస్తవ వివాహం దేవుని నామాన్ని మహిమపరిచే ఒక సాధనం. మనకు తెలుసు దైవజనుడిగా ఈ లోకంలో కుటుంబాన్ని, కుటుంబ క్షేమాన్ని ఉంచండి. కుటుంబ క్షేమాన్ని తద్వారా ఒక చక్కని సంఘానికి సాధకాలుగా ఉండడానికి దేవుడు వివాహాన్ని ఇచ్చాడు. ఈ వివాహం అందుకే చేసుకోవాలి. పెళ్లి చేసుకోకపోతే లాభం లేదేమో అన్నట్టు కాదు, లాభం కోసం చేసుకునేది కాదు, భూమి మీద దేవుని మహిమపరచడానికి కుటుంబ జీవితం కోసం చేసుకునేది. ఇది మీరు గమనించాలి. అలా కాక వేరే ఉద్దేశంతో దేనితో చేసుకున్న వివాహం సంతోషం ఉండదు. తర్వాత దేవుని ఎదుట మనం లెక్క చెప్పాలి. మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ సమయంలో నా మాటకు మీరు సమాధానం చెప్పాలి. మైక్ నాన్న డేవిడ్, మీ పక్కనే ఉన్నటువంటి సహోదరి రత్నకుమారి, మీరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నారా? భయపెట్టి కానీ, బెదిరించి కానీ, ఆశ పెట్టి కానీ పెళ్లికి తీసుకొచ్చారు? ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నారు. ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నారు. ఎవరిని? రత్నకుమారి. తల్లి, నువ్వు కూడా చెప్పు. మీ ప్రక్కనే ఉన్నటువంటి డేవిడ్ అనబడే మా సహోదరుడు చిన్న క్రిస్టియన్, మీరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నారా? ఎవరైనా బెదిరించి కానీ, బ్లాక్మెయిల్ చేసి కానీ, ఆశ పెట్టి కానీ పెళ్లికి తీసుకొచ్చారా? వండర్ఫుల్. ఇష్టపడే చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ అభ్యంతరం లేదు. ఈ సమయంలో పెళ్ళి కుమార్తె ఎవరు అప్పగిస్తారు? వారు దగ్గరికి రండి ఒకసారి. అన్నయ్య వదులు ఉన్నారా? ఇంకెవరైనా చిన్నాన్న పెద్దనా ఉందా? చిన్నాన్న గారు ఉన్నారంట. చిన్నారు గారు, ఇంకే చిన్నమ్మ గారు కూడా దగ్గరికి రండి. అలాగే పెళ్ళి కుమారుడు యొక్క పెద్దన్నయ్య గారు, మా పిల్లల రాజు గారు, జానకి గారు కూడా దగ్గరికి రండి. పేరేంటండి? యేసుబాబు గారు. మీ పేరేంటమ్మా? కరుణమ్మ. పాప ఏమవుతుంది మీకు? మీ పాపే. ఇష్టపడి అబ్బాయి చక్కగా సేవలో, కుటుంబంలో ఆదరించి నడిపిస్తాడని ఇస్తున్నాను. ఇంకేమైనా ఆశపడి? ఇష్టపడే, కష్టపడి కాదు.
దేవునికి స్తోత్రం. నాన్న రాజు గారు ఎక్కడ? రాజు గారు సిస్టర్ జానకి గారు దగ్గరికి ప్లీజ్. బ్రదర్ రాజు గారు, తమ్ముడికి పెళ్లి మీరే దగ్గరుండి హాస్పిటల్ నేను గమనిస్తున్నాను. అప్పదం చేస్తున్నారా, ఇష్టపడి చేస్తున్నారా? ఇష్టపడి. అమ్మాయి అంటే ఇష్టమే కదా, చాలా సంతోషం. మా జానకి గారు మీరు చెప్పండి, ఇష్టమేనా మీ తోటి కోడలుగా? మైక్ మైక్ అది సరిగ్గా చెప్పింది సార్. దేవుడి రాజు గారు ఇష్టపడారు, తర్వాత మీరు ఇష్టపడ్డారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈసారి మీరు రండి, నాకు మీరు అక్కడే ఉండండి. నువ్వు రా, మీకు తెలియదు బైబుల్స్ కాసేపు పక్కన పెట్టింది. 5 నిమిషాలే, మీరు కూడా స్పీడ్లో ఉండాలి. ఈసారి మైక్ ఇచ్చేది జాగ్రత్తగా గమనించండి. పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె కూడా చేస్తున్నారు. నాన్న డేవిడ్, ఈ మాట చెప్పు. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహ స్థితిలో కూడినకు ఎదురుపడిన రత్నకుమారిని స్త్రీని భార్యగా చేసుకుని నిన్ను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందు ఈమెను కాపాడి ఇతరుల వల్లక బ్రతుకు కాలం అంతయు ఈమెకే భర్తవై ఉంటావా? ఈమెకే భర్తగా ఉంది. రత్నకుమారికి రత్నకుమారికి భర్త ఉంటాడు. వండర్ఫుల్. అమ్మ రత్నకుమారిని కూడా చెప్పు. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నీ ఎదుట నిలబడినటువంటి దేవుని రాజుని పురుషుని నీ భర్తగా చేసుకుని బ్రతుకు కాలం అంతా ఇతరుల వల్లక ఈయనకే భార్యవై ఉందివా? వండర్ఫుల్ తల్లి, నువ్వు పరువు కాపాడావు. నీకు ప్రాంప్టింగ్ లేకుండా వెనకాల నడకుండా. సరే, ఈ సమయంలో ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసి అప్పగింతల కార్యక్రమం చేద్దాం. వాళ్ళిద్దరూ కూడా చక్కని సమ్మతి చెప్పారు. ఇరుపక్షాల కుటుంబ పెద్దలు సమ్మతి చెప్పారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ తండ్రి వందనాలు. మీ ఎదుట నిలవబడినటువంటి ఇదిగో నాయన డేవిడ్ రత్నకుమారుడు వారి కుటుంబాల సమేతంగా వచ్చి వివాహ బంధంలో విమర్శపడాలని నిలవబడ్డారు. వారు ఒప్పుకోలు చేశారు ప్రభువా. ఇక మీదట వారి ప్రమాణంలో వివాహ బంధాన్ని స్థిరపరచుకోవడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈసారి మీరు ఇంటరండి అమ్మ, మీరు ఇంటరండి. యేసు బాబు పాప పక్కరండి. ఈ సమయంలో వివాహ బంధంలో ముందుకు వెళ్ళడానికి రత్నకుమారి యొక్క కుడి చేతిని తీసుకొని యేసుబాబు దంపతులు దేవుడి రాజు గారి కుడి చేతిలోకి, తద్వారా కాకాటి వారి కుటుంబంలోనికి కోడలుగా ఇవ్వడానికి ముందుకు వస్తారు. నువ్వు చేయి చాపు నాన్న, కుడి చేయి, కుడి చేయి చాపు. చేతి కింద మిత్రులు చేతులు పెట్టండి. కళ్యాణి రాజుబాబు చేతి కింద పెట్టండి. సరే, పాప చేయి పట్టుకొని పాప కుడి చేయి పట్టుకుని చేతులు పెట్టండి. అయ్యా మీరు ఫోటో పెట్టలేదు. ఫోటో కట్టకుండా మీ మొహాలు ఫోటో వైపు చేతులు పట్టుకుంటారా? మీరు మమ్మల్ని గమనించండి. వాడి మీరుగా అలాగే పట్టుకోండి. కలపబడిన మీ చేతులు కలిసి మీ ఇద్దరు జీవితాలకు, మీ భవిష్యత్తు కుటుంబ బంధానికి దేవుడు సాధనంగా చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాళ్ళిద్దరూ పట్టుకుంటారు. మీరు
ఈసారి కొంచెం ముందు సీట్లు ఇవ్వండి, వాళ్ళకి కూర్చుంటారు, మళ్ళీ పిలిచినప్పుడు వస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు పట్టుకోండి. కూర్చొని ఇంకో సైడ్ వేసుకోండి. ఎవరన్నా పట్టుకోవచ్చు. ఖాళీలు ఏమండి ఎక్కడ వెనకాల చూడండి ఒకసారి. రైట్, నాన్న పెళ్లి చేసేనో తర్వాత తీసుకుంది కానీ ఫోటోలో పట్టుకోండి. నాన్న ఈ సమయంలో మీరు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేయాల్సి ఉంది. వివాహ బంధంలో అలంకరించుకునే వస్తువులు, పూలదండలు శాశ్వత కాలం ఉండవు. కానీ ఈ ప్రమాణాలు బ్రతుకు కాలం అంతా దైవ సంధిలో చేయబడినవి కనుక గుర్తుగా ఉండాలి. మొట్టమొదటిగా డేవిడ్ రాజు రత్నకుమార్ చేతిలో చేసి ఆమె వైపు చూస్తూ ప్రమాణం చేస్తాడు. కీప్ యువర్ హ్యాండ్స్ అలా చేతిలో చేసి మైక్ ఏదండి నువ్వు పట్టుకో, నేను చెప్పే మాట చెప్పు, శ్రద్ధగా వినండి. వీడు చేసే ప్రమాణాన్ని మనం మనసు పెడదాం. చిన్న కృష్ణ అని నేను, చిన్న కృష్ణ అని నేను, రత్నకుమారి అని నేను, రత్నకుమారి అని నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుతున్నాను. ఇలా జరిగించునని సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. రత్నకుమారితో ప్రమాణం చేశారు. అమ్మ మీరు విన్నారు కదా, మనం ఏం తగ్గద్దు, మీరు కూడా ప్రమాణం చేయాలి. చూడమా మీద అప్పుడే సర్దిస్తాగా రత్నకుమారి అని నేను, చిన్నకృష్ణ అని మిమ్మల్ని, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఇలా జరుగుతున్నది దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. చిన్నపిల్లలు కాదు కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు. మీ ప్రమాణాడు మీ ప్రమాణములు దేవుడు ఆశీర్వదించును గాక. దీనికి మేమందరము సాక్షులము. ఆమేన్. ఒక్క నిమిషం చేయలేదు, అలా పట్టుకుంది. కానీ తను ప్రమాణం చేసి భార్యగా స్వీకరించిన రత్నకుమారిని మనం కూడా చూడడానికి వీలుగా దేవుడు రాజు ఇప్పుడు ముఖం మీద ముసుగును వెనకేసి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. మనం చప్పర్లు కొడుతుండగా ద బ్రైడ్ గ్రూమ్ దేవుడు రాజు గోయింగ్ టు అన్వైట్ ద వే. చప్పర్లు కొట్టు అలా వేసి పట్టుకో ఫోటో కోసం. ఆవిడదండి బాబు. అమ్మా ఉంగరాలు ఎక్కడ ఉన్నాయి? పెళ్లి ఉంగరాలు ఈ సమయంలో వీరిద్దరు వివాహ బంధానికి రుజువుగా చక్కని 2 బంగారు ఉంగరాలు ఉన్నాయి.
హల్లెలూయా. మనం కొనసాగుదాం. ఇందాకే చెప్పాను జనరేటర్ ఆన్ చేసి వదిలేయండి అని. మంచిదండి. ఈ బంగారు ఉంగరాలు బిడ్డను ధరింపు చేసుకుంటూ ఉండగా మనం సంతోషిద్దాం. అవకాశం ఉన్న వారందరూ పర్వాలేదు. నేను చెప్పే మాట చెబుతూ ఈ ఉంగరాన్ని దేవుడు రాజు ధరింపు చేయండి. మొదట బ్లౌజులు తీయాలి కదా మమ్మీ, బ్లౌజ్ తీయాలి కదా. నాయన డేవిడ్ ఉంగరం పెట్టి అలా పట్టుకోమని నేను చెప్పే మాటలు చెప్తుంది. కానీ చప్పట్లు కొట్టండి. పెళ్ళు కుమార్తె రత్నకుమారి పెళ్ళు కుమారునికి ఉంగరాన్ని ధరింపజేసి పెట్టేసి అలా పట్టుకో. బ్లౌజులు తీయాలి. బ్లౌజులు ప్రమాణాల్లో దేవుడు రాజు ముందు ప్రమాణం చేశాడు. బంగారు ఉంగరాన్ని పెట్టి రింగును రింగ్ ఎడతారు కదా. అలా పెట్టి నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపచేసి మిమ్మను నా భర్తనుగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని నా ఆస్తి అంతటిలో పాలుభాగస్తులని ప్రకటన చేయుచున్నాను. నా బ్రతుకంతటితో కనబరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. మమ్మీ వస్తుంది అట్నాడు అన్నమాట. అలాగనే దేవుడు రాజు కూడా పెండు కుమార్తె ఉంగరం ధరింపు చేస్తారు. చేయి చెప్పమ్మా. మనం చెప్పకూడదా? ఉంగరం పెట్టేసి పట్టుకోవాలగా. తీసుకోండి బాబు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి నా భార్యనుగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని నా ఆస్తి అంతట్లో పాలు భాగస్రాలు అని వాగ్దానం చేస్తున్నాను. నా బ్రతుకంతటిలో నిన్ను కనపరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ బంగారు ఉంగరాలు ధరించుకుంటే వలన ప్రమాణాలు చేయడం వల్ల వీరు వివాహ బంధంలో ప్రవేశించారు. ఒకరినొకరు కనపరుచుకుంటూ దండలు పూలమాలతో ఒకరినొకరు అలంకరించుకుంటారు. వినండి, పెళ్ళంటే ఒక రోజున అయిపోయేది కాదు, జీవితకాలపు బంధం. ఇందాక దైవజనులు చెప్పినట్టు పెళ్ళిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానం అని చెప్పడానికి ఒకరినొకరు కనపరుచుకుంటూ దండలు వేస్తారు. దండ వెనకాల ఇంకో సంగతి కూడా ఉంది. విడివిడిగా ఉన్న పూలు దండగా కలిసి ఉంటేనే అందం. అలా కలిసి ఉండడానికి మనకు కనబడిన దారం వాటి మధ్యలో ఉంటుంది. ఆ దారం తెగిపోతే పూలు చెదరైపోతాయి. దండగా ఉండడానికి దారం ఎలా ఆధారమో భార్యాభర్తల బంధం స్థిరంగా సుఖంగా ఉండాలి, ప్రేమ అలాగే ఆధారం. ఈ ప్రేమ బయటికి కనబడుతూ వ్యక్తపరిస్తే తప్ప ప్రేమను అనుభవించాలి, ప్రేమను బలపరుచుకోవాలి, ప్రేమను అందించాలి, ప్రేమలో నిలుచుండాలి. అప్పుడు ఈ బంధాలు బాగుంటాయి. కనుక ఇవి ఒకరినొకరు కనపరుచుకుంటూ పూలమాలలతో అలంకరించుకుంటారు. అలా పట్టుకొని దాంట్లో పట్టుకొని ఫోటోకోసారి ఉండగా పెండు కుమార్తె నెలలో ఈ వివాహమాల వరమాల లేకపోతే ఈ చక్కని పూలదండను ధరింపజేస్తాడు.
మైలు పట్టు